పాకిస్తాన్ జిహాద్ ను బహిరంగంగా ప్రచారం చేస్తోంది. అమెరికా వీలైనంత త్వరగా ఆ దేశానికి దూరం అవ్వాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు రాజకీయ కార్యకర్త లారా లూమర్ చేసిన వ్యాఖ్యలివి. పాకిస్తాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే అతిపెద్ద వస్తువు ఉగ్రవాదమేనని లారా ఘాటుగా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పాకిస్తాన్తో అమెరికా దగ్గరవడం అంటే మంచిది కాదని, భవిష్యత్తులో అదే ముప్పు తిరిగి అగ్రరాజ్యానికే తాకే ప్రమాదముందని లారా హెచ్చరించారు. ఇంతకీ అమెరికా ఎందుకు ఇప్పటికీ పాక్తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది? లారా సూచనలను ట్రంప్ పాటించే అవకాశం ఉందా? లారా లూమర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవాలంటే ముందుగా పాకిస్తాన్ పేరెందుకు తరచుగా అంతర్జాతీయ ఉగ్రవాదంతో కలిపి వినిపిస్తుందో చూడాలి. కొన్ని దశాబ్దాలుగా పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చింది అన్న ఆరోపణలు పాకిస్తాన్పై వస్తూనే ఉన్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హక్కానీ నెట్వర్క్ లాంటి సంస్థలు పాకిస్తాన్ భూభాగంలో పనిచేశాయని భారత్ సహా అనేక దేశాలు ఆరోపించాయి. అంతేకాదు, అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒజామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబ్బుటాబాద్లో దొరికిపోవడం కూడా ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. లారా లూమర్ తన వ్యాఖ్యల్లో ఇటీవల అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఒక కేసును కూడా ప్రస్తావించారు. ఆసిఫ్ మర్చెంట్ అనే పాకిస్తాన్ పౌరుడు అమెరికాలో రాజకీయ నేతలపై దాడి చేయడానికి కుట్ర పన్నిన కేసులో దోషిగా తేలిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ ఘటన ఉగ్రవాద నెట్వర్క్లకు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలను మళ్లీ గుర్తు చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక దాడుల వెనుక ఎక్కడో ఒక చోట పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద నెట్వర్క్ల ముద్ర కనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు వచ్చిన సమయం కూడా అంతే ప్రాధాన్యంగా మారింది. కొంతకాలంగా అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ కొంత మెరుగుపడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాల సరఫరా లాంటి అంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సుమారు $500 మిలియన్ విలువైన ఒప్పందం కూడా ఇటీవల కుదిరింది. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ను డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ మీటింగులకు ఆహ్వానించడం కూడా విడ్డూరంగా మారింది. ఈ పరిణామాల మధ్య లూమర్ హెచ్చరికకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశంతో వ్యూహాత్మకంగా దగ్గరవడం భవిష్యత్తులో అమెరికాకే ముప్పు కావచ్చని లారా భావిస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ను అమెరికా భాగస్వామిగా ఉపయోగించుకున్న తర్వాత అదే ప్రాంతం ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. లారా మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే అమెరికా, భారత్, ఇజ్రాయెల్ మధ్య సహకారం మరింత బలపడాలని అన్నారు. భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఎదుర్కొంటుందని ఆమె గుర్తు చేశారు. 2008 ముంబై దాడులు, 2019 పుల్వామా దాడి, ఇటీవలి పహల్గాం ఘటన లాంటి ఉదాహరణలు ఆమె ప్రస్తావించారు. అయితే లారా వ్యాఖ్యలు అమెరికా అధికారిక విదేశాంగ విధానాన్ని ప్రతిబింబించవు. కానీ ట్రంప్కు దగ్గరగా ఉండే వర్గాల్లో పాకిస్తాన్పై ఉన్న అనుమానాలను మాత్రం అవి బయటపెడుతున్నాయి. ఒకవైపు వ్యూహాత్మక ప్రయోజనాలు, మరోవైపు భద్రతా ఆందోళనలు అనే రెండు అంశాల మధ్య అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.